ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు అనారోగ్యంతో బాధపడడం ఇప్పుడేమీ కొత్తేం కాదు. చాలాసార్లు ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు. చాలాసార్లు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఒకసారి బెడ్ మీద పడుకున్న ఫోటోలు కూడా మనం చూసాం. అండ్ ఆరోగ్యం బాగోలేక మంగళగిరిలో ఆయన పార్టీ ఆఫీస్లో ఒక ఇల్లులాగా తయారు చేసుకున్నారు కదా, అక్కడ కూడా ఉన్నారు చాలాసార్లు. అండ్ మధ్యలో ఒకసారి ఆరోగ్యం బాగోలేనప్పుడు నేను ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు అని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జనసేన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా ఆ డిప్యూటీ సీఎం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయనను పరామర్శించింది లేదు ముఖ్యమంత్రి గారు. కానీ ఈసారి స్వల్ప అనారోగ్యం అని ఎందుకు అనాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలోనే స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు పరామర్శించారు అని ఉంది. సో ఈసారి స్వల్ప అనారోగ్యం ఉన్న హైదరాబాద్లో డీసీఎం ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. ఇందుకు డెఫినెట్లీ ఇందులో కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించే అన్న సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు డీసీఎం ఇంటికి వెళ్తే ఆయనే బయటకు వచ్చి ఎదురేగి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. సో స్వల్ప అనారోగ్యం అన్న పదం కరెక్టే. సో ఇప్పుడు ఇందులో ఉన్న రాజకీయం ఏంటి, ఏమేమి ఉంటుంది అంటే చాలా క్లియర్ కట్గా బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద అసెంబ్లీలోనే ఎవడు అంటూ వ్యాఖ్యలు చేసిన తర్వాత అఖిల భారత చిరంజీవి యువత నుంచి బాలకృష్ణ గారి క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదలైంది. కొన్ని కాపు సంఘాల నుంచి ప్రకటన విడుదలైంది. జనసేన పార్టీ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఒక సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి ఒక సామాజిక వర్గం ఏదైతే పట్టుందనుకుంటున్నారో అందులో అసంతృప్తి పెరిగి వాళ్ళు కూడా దూరం అవుతున్నారు అన్న వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సొంత పార్టీ అభిమానులే అసంతృప్తిగా ఉన్నారు, ఇదొకటి. అండ్ కాపులు తెలుగుదేశం పార్టీ మీద మరింత వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అదొక అంచనా. టీడీపీ జనసేన మధ్య ఈ వివాదం పెద్దగా అవుతుంది, ఈ వివాదం పెద్దది చేస్తుంది అని చెప్పి ఇదొక అంచనా. అలాగని చెప్పి బాలకృష్ణ గారిని ఏమైనా మందలించినట్లు అవుతే చంద్రబాబు గారి సొంత సామాజిక వర్గం ఊరుకోదు. అలాగని చెప్పి ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కనీసం వాళ్ళన్న ప్రకటన విడుదల చేసినా కూడా స్పందించలేకపోయారు. ఆయన ఒక కార్నర్ అయిపోయారు. ఆయన కూడా పూర్తిగా ఒక కార్నర్ అయిపోయారు. అటువంటిప్పుడు ఆయనకు రాజకీయంగా ఇబ్బంది ఉంది. ఈ ఇష్యూ చంద్రబాబు గారికి రాజకీయంగా ఇష్యూ ఉంది. ఇది రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య ఒక ఇష్యూగా తయారవుతూ ఉంది. దీన్ని మొత్తాన్ని చల్లార్చాలి అంటే ఏం చేయాలి? చంద్రబాబు గారు నేరుగా ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాలి. అలా వెళ్ళడం ద్వారా ఒక సామాజిక వర్గం చల్లబడుతుంది అని, జనసేన పార్టీ కార్యకర్తలు చల్లబడతారు అని చెప్పి ఒక అంచనా ఖచ్చితంగా ఉండొచ్చు. సరే, వాళ్ళు చల్లబడ్డారా లేదా అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్ళి పరామర్శించేంత మాత్రాన నిండు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు చల్లబడిపోతాయా అన్నట్టే దానికి కాలం సమాధానం చెప్పాలి. సొంత అన్నకి అవమానం జరిగింది అని ఒక ప్రకటన అన్న నుంచి వచ్చిన తర్వాత కూడా మౌనంగా ఉండడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు డిప్యూటీ సీఎం అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. ప్రస్తుతం వీళ్ళ ఎత్తుగడ మాత్రం అసంతృప్తిగా ఉన్న వాళ్ళను చల్లార్చొచ్చు అని చెప్పి మాత్రమే ఉప ముఖ్యమంత్రి ఇంటికి ముఖ్యమంత్రి గారు వెళ్ళినట్లుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.